క్రీస్తు ప్రభు శిశువుల కాళ్ళు కడగడం కంటే కడరాత్రి భోజనానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకు కడరాత్రి భోజనమే అంత ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే, క్రీస్తు ప్రభు కాలంలో ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పనివారు ఆ అతిథి యొక్క కాళ్ళు కడగడం ఒక ఆచారంగా ఉండేది. ఇది అతిథిని సత్కరించడంలో ఒక భాగంగా ఉండేది. ఈ పని సాధారణంగా సేవకులు చేసేవారు. క్రీస్తు ప్రభు తన శిశువుల కాళ్ళు కడగడం ద్వారా ఒక సేవకుని స్థానాన్ని కోరుకున్నాడు. తన తోటి వారి కొరకు వినయముతో కూడిన సేవ చేయడానికి ముందుకు వచ్చే ప్రతి శిశువుడికి క్రీస్తు ప్రభు మాదిరికరంగా ఉండడానికే తన శిశువుల కాళ్ళు కడిగారు. అందుకే ఆ కాలంలో ఇది సాధారణ క్రియగానే పరిగణించబడింది. అంత ప్రాముఖ్యత సంతరించుకోలేదు. అయితే లూకా సువార్త 22:19 ప్రకారం మనం చూస్తే, కడరాత్రి భోజనంలో నా జ్ఞాపకార్థం దీనిని మీరు చేయండి అని ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఇది ఆయన రక్షణ కార్యములో ఒక భాగము. అందుకే పునీత పౌలు గారు 1 కొరింథీ 11:24-26 ఇలా తెలియచేస్తూ ఉన్నారు. మనమంతా ఇలా చెయ్యాలి అని సూచనలు ఇస్తూ ఉన్నారు. ప్రేమ, త్యాగం, రక్షణ కలిగినటువంటి ఈ రక్షణ కార్యాన్ని మరీ జ్ఞాపకం చేసుకోవడం మన రక్షణ కార్యాన్ని గుర్తు చేసుకోవడమే అవుతుంది అని తెలియచేశారు. ఇది రక్షణ కార్యములో ప్రధాన కార్యం కాబట్టి మరీ జ్ఞాపకం చేసుకొని ఈ పవిత్ర కార్యాన్ని మనందరము నిర్వర్తించాలి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో మన గురువు దివ్య సప్రసాదాన్ని పైకెత్తి నా జ్ఞాపకార్థం దీనిని మీరు చేయండి అని ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేస్తూ మనందరికీ క్రీస్తు ప్రభుని గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి దివ్య బలి పూజలో మనం పాల్గొన్నప్పుడు భక్తి శ్రద్ధలతో దివ్య బలి పూజలో మనం పాల్గొవాలి. ముఖ్యంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు చాలా భక్తి మర్యాదతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. గురువులు కూడా దివ్య సప్రసాదాన్ని ప్రజలకు పంచి ఇచ్చేటప్పుడు అదే భక్తి శ్రద్ధలతో దివ్య సప్రసాదాన్ని ప్రజలకు అందించాలి. దివ్య సప్రసాదం పొరపాటున కింద పడితే దేవదూతలు గురువు పక్కన నిలబడి ఉంటారు. వెంటనే ఆ దివ్య సప్రసాదాన్ని తీసి సిపోరియంలో పెడతారు. కాబట్టి దివ్య సప్రసాదం మనం స్వీకరించేటప్పుడు చాలా భయభక్తులతో, గౌరవ మర్యాదలతో దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించాలి. దివ్య సప్రసాద రూపంలో క్రీస్తు ప్రభు స్వయాన ఉన్నారు కాబట్టి మనం చాలా భక్తి శ్రద్ధలతో దివ్య బలి పూజలో పాల్గొనాలి, దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి.